హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. లాంగ్ వీడియోస్ పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. ఈ ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ అండి, మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల కొద్దిగా నా వీడియోస్ చూడడానికి ఉంటుంది జనం. అందుకే చెప్తున్నాను. ఏంటి ట్రావెలింగ్ వీడియో చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నానో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకా అక్కడికి వెళ్ళి అత్తగారింటికి వెళ్ళి ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఇంకా 3 డేస్లో 1 మంత్ అవుతుంది. సరే అమ్మ వాళ్ళు వచ్చారు, సండే వచ్చి ఓ 2 డేస్ ఉందిగానే అక్కడికి రమ్మని చెప్పారన్నమాట, పిలిచారు నన్ను. అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళలేదు, తర్వాత వెళ్తున్నాం అనమాట తీసుకురావడానికి. సూర్యను సింధు అయితే వచ్చారు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు తీసుకురావడానికి నన్ను. అదైతే మీకు వీడియో పెడుతున్నానండి. మా ఊరి నుండి అయితే గోపాలపురం నుంచి ఎర్నగూడెం వరకు అయితే ట్రావెలింగ్ చూపిస్తాను. ఏమేమి ఉంటాయో పంట పొలాలు మొత్తం అన్నీ చూపిస్తానండి వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో ముఖ్య విషయం, ఈ వీడియోలో ఒక అమ్మాయి గురించి అయితే మాట్లాడుకుందామండి. తన గురించి అని అంత ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలిసే ఉంటుంది ఈ టాపిక్. నిజంగా ఎంతోమంది ప్రజల్ని కంటతడి పట్టించిన విషయం ఇది. చాలామంది తెలియని వాళ్ళు, ఆ అమ్మాయి ఎవరో తెలియని వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు. అందులో నేను ఒకదాన్ని కూడా. ఎవరో కాదండి, యూట్యూబర్ వైష్ణవి అండి. నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మరి అంత దారుణంగా ప్రేమించిన అబ్బాయి అమ్మాయిని అంత అలా చేసేస్తే ఈ రోజుల్లో ఆడపిల్లల్ని కనాలన్నా పెంచాలన్నా భయమేస్తుంది అసలు. ఏంటి ఈ రోజులు మరీ ఎంత దారుణంగా తయారయ్యాయి ఏంటి అసలు అర్థం కావట్లేదండి. ఇదైతే ఎర్నగూడెం వచ్చేసామండి. ఎర్నగూడెం ఎంట్రన్స్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు ఆ అమ్మాయి విషయంలో. మరి ప్రెగ్నెన్సీ అని కూడా చూడకుండా అమ్మాయిని అలా చంపేశాడు అతను. ఈ రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సరే భయంగానే ఉంటుంది. ఏదో అంటారు చూసావా, అంత్యకాలం అండి. నిజంగా దేవుడు రాకడ సమీపిస్తుంది అని సూచనలు అయితే నాకు అర్థమవుతుంది. అవొకటే కాదు, చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి, చూస్తున్నాం కదండి. తను ఎవరో తెలియకపోయినా నాకు నిజంగా రోజు చాలా బాధ కలిగిందండి. పాపం కదా, చిన్నతనంలోనే వాళ్ళు మ్యారేజ్ చేశారు. ఇష్టపడిందని లవ్ మ్యారేజ్ చేసుకుంది అమ్మాయి. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ వచ్చిందని చాలా సంతోషపడ్డది. ఇదైతే ఎర్నగూడెం సెంటర్ అండి, ఎర్నగూడెం బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ మా ఊరైతే వచ్చేసాం. ఇలా ఉంటుంది. తనలాగే ఆడపిల్లకి అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఏం స్పందిస్తుందో తెలియదు కానీ ఆడపిల్లల్ని పెంచాలన్నా బయటకు పంపించాలన్నా చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు కూడా. ఏంట్రా బాబు ఇలా జరుగుతున్నాయి ఏంటి అని ఆ అమ్మాయి విషయంలో చాలా బాధ కలిగింది. చూడడానికి చాలా చిన్నపిల్ల అసలు. అయినా సరే ఆ అమ్మాయిని అంత దారుణంగా, ఆ అబ్బాయి అసలు ఏం బాగున్నాడో అసలు. ఆ అమ్మాయి లవ్ చేసింది కానీ ఆఖరికి ఆ అమ్మాయి చనిపోయింది. వాళ్ళ అన్నయ్యలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. వీడియోస్లో చూస్తుంటే బాబోయ్ ఏంటి ఎంతమంది అన్నయ్యలు, మొత్తం ఊరంతా ఏడుస్తుంది ఆ అమ్మాయి గురించి. ఎంత మంచిదైతే ఆ అమ్మాయి అలా జరిగి ఉంటుంది అనిపించింది నాకు. పాపం అంతమందిని ఏడిపించి వెళ్ళింది పాపం. అసలు అతను ఎందుకు అలా చేశాడో, అంత అనుమానం ఏంటో అతనికి నాకు అర్థం కాలేదు. ఇంకా అన్నీ దేవుడే చూసుకోవాలి. సరేనండి, ఇంకా మా ఊరైతే వచ్చేసాము. ఇది మా స్ట్రీట్ అనమాట, మా పక్క స్ట్రీట్ ఇది. అత్తారింటికి వెళ్ళేటప్పుడు స్లోగా ఏదో కోల్పోయినట్టు వెళ్తాము. అదే అమ్మగారింటికి అనేటప్పటికి ముందే అన్నీ ప్యాక్ చేసుకుని సర్దేసుకుని ఎప్పుడు వస్తారా తీసుకెళ్ళడానికి అని వెయిట్ చేస్తామన్నమాట. ఎందుకంటే అమ్మగారింటికాడ అదో మ్యాజిక్ అనమాట. సంతోషం, ప్రశాంతత అనేవి ఉంటాయన్నమాట. అందుకే మా వాళ్ళు వచ్చేటప్పటికి నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే వచ్చేసాను. మా ఇంటికి వచ్చేటప్పటికి కారు అక్కడ ఆగగానే మా అమ్మ అయితే వచ్చేస్తుంది. మా చింతల కోసం అనమాట, నా కోసం కదా ఇంతకి. ఆ ప్రేమ అంతా నా మీదకి ఏదనమాట, మా పిల్ల మీదే.
మా చింతల మీద వీళ్ళకి బెంగ, వీళ్ళకేమో మా చింతల మీద బెంగ. అది వచ్చేస్తుంది మా చింతల కోసం. సో ఫైనల్లీ అయితే వచ్చేసామన్నమాట ఇంటికి. చూడండి, నేను వెళ్ళినప్పుడేమో మా కోడి పొదుగుతుంది, ఇప్పుడైతే కోడి పిల్లలను పెట్టేసింది అనమాట. కోడి పిల్లలు బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి, చిన్న చిన్న కోడి పిల్లలు. కానీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం కాపాడుకోవాలి కోడి పిల్లల్ని, ఎందుకంటే కాకులు ఇవి ఉంటాయి కదా, కుక్కలు, స్ట్రీట్ డాగ్స్, అవి మాత్రం తీసుకెళ్ళిపోతాయి. అవి జాగ్రత్తగా ఉండాలి. మా బాబుకైతే చూపిస్తుంది కోడి పిల్లలను పుచ్చుకొని. మా పాప అసలు భయపడట్లేదు ఆ కోడి పిల్లలను పుచ్చుకోవడానికి. దాన్ని రెక్కొచ్చుకుని లేపేసింది పైకి. చిన్నపిల్లలు అసలు భయపడరండి, కొంతమంది భయపడతారు. మా పాప భయపడతారు అసలు. నేనేం వేస్తున్నాను, తీసుకో అని రెక్క పట్టేసుకుంది పాపం. అది అసలే భయస్తురాల్లాగా ఉంది కోడిపిల్ల పాపం. ఏడుస్తుంది వాళ్ళ అమ్మ కోసం. వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసాం. ఈ స్టేజ్లో కోడి పెట్ట కూడా పొడవడానికి వచ్చేస్తుందండి. సరేనండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలిసి